ఏం సామి మన కాంతు అప్పుల సంబంధం ఎప్పుడు ఖాయం చేస్తిమి? ఎంకన్న బాబుకు పుట్టెంటికలు ఇచ్చినప్పుడు మాట ఇచ్చినాడు బావ. ఏమోలే సామి, తెలవనోళ్ళు ఏదేదో అనేసుకుంటున్నారులే. ఏందే నీ గడిబిడి? ఈ లగ్గం కాకుండా చేసే మనగాడెవడో అప్పు కాంతుల్ది ఎవరి మ్యారేజ్. అంత కరెక్ట్ గా చెప్తున్నారు. తాంబూలాలు ఇచ్చేసుకున్నారా? తాంబూలాలేంటి? లేదా ఇవన్నీ మీలో మీ మాటలా? అదేం కాదప్ప, మా బావసాలు నికార్సైనడు. మాట అంటే మాటే. ఆయనంత నికార్సైనుడే అయితే వెంటనే నిశ్చితార్థం చేయమని చెప్పండి. మరి ఇప్పుడే తొందరే ఉంది. ఆబ్దేకం రోజున తాంబూలాలా? కనీసం అమావాస్య లేదా కూడా ఆగలేవా? అబ్బో ఇలాంటివి చాలా ఉంటాయండి. మీరు ఆనందపడండి. ఏంది ఆనందపడేది? మా బావతో ఇప్పుడే నిశ్చితార్థం తీసుకుంటాను. నువ్వు రాయే చంగాలక్ష్మి, నువ్వు చూస్తా ఉండప్పా. చూస్తా ఉండవా? చూస్తా ఉండే. అలాగే తప్పుకో బావా. అర్జెంట్ గా ఇప్పుడు నాకు విషయం తేలాలా. ఏంది నాయుడు? నీ కూతురికి నా కొడుక్కి పెండ్లి చేస్తండావా లేదా? పెండ్లే? ఇప్పుడు దానికి తొందర ఏమొచ్చిండదప్పా? నాకు తొందరేనప్పా. చేస్తివా లేదా? చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉండేదే కదా. చేస్తాను. అయితే ఈ పొద్దే నిశ్చితార్థం జరగాల. ఆబ్దికం దినాన పెండ్లి మాట ఏంది నాయుడు? ఆబ్దికమైనా సంవత్సరికమైనా ఇంకేదైనా గాని ఈ పొద్దు కూడా తేలాలా. నలుగురు ముందు నువ్వు మాట ఇయ్యాలా. ఓబులడి ఆడగబ్బ పోతండ వర్తండా ఉండు. కెట్టప్ప లోపల పదా. భర్తవత్సలం ఎల్లప్ప. ఏమైంది? ఏంటి అడావుడి? ఒరే ఇవాళ నీ పెళ్ళి నా సవ తేలిపోవాలా. పిల్లకాయలు రెండప్ప రెండే. ఇప్పుడు పెళ్ళండి. నీకేమైనా పిచ్చా? అమ్మ మీరు వెళ్ళండి. అమ్మ రే ఎక్కువ నీళ్ళుగా ఉంటే రోట్లేసి రుబ్బిగలను. అది కాదు ఎన్న బిడ్డ. నువ్వు పదమ్మా. ఏంటంట మిడిగుట్లేసి చూస్తా ఉండ పద. పనసనాయుడు గత 20 ఏళ్ళుగా నేనే రామినేడు వేయకుండా చెప్పుకొని తిరుగుతున్నాడు అన్నయ్య. నీకు కూడా ఇష్టమైనప్పుడు పెండ్లి చేసేయచ్చు కదా. అదే కదబ్బా నేను చెప్తా ఉంటాను. నేనేమన్నా ఆస్తిలో వాట అడిగినానా? ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే రేపు మాపని తోసుకుపోతారిందబ్బా. ఏంది మామ నీ జగడం? సమయం సందర్భం ఉండకర్లే. మళ్ళసూరి పెద్దంతరం లేదా? బావా నువ్వు కొట్టు సంపు. ఈ పొద్దుకి ఎవరం తేలాల్సిందే. అమావాస్య పోయే వరకు ఓపిక పట్టప్ప. ఇదిగో వదిన, ప్రతి మారు ఈ తీరుగానే మాట తాటేస్తా ఉండారు. మీ మనసులో వేరే ఉద్దేశం ఏదో అనిపిస్తుండదు నాకు. నాయుడంత పట్టుబడుతున్నప్పుడు ఆ కార్యం ఏదో జరిపించేయచ్చుగా రామినీడు. చాలా ముఖ్యమైన పని ఉండదత్త. అది అయిన వెంటనే జరిపిస్తాను. అబ్బే 2 క్షణాలు కూడా ఆగలేను. నాన్న మావయ్య కొంతకాలం ఆగమంటున్నారు కదా. నువ్వు నోరుమి. ఇది పెద్దోళ్ళు ఎవ్వరు. మధ్యలో నువ్వు తలదొచ్చమాక. బావా ఈ ఆళ్ళు నువ్వు పెద్ద మనిషి అయినా అవ్వాలా, నేను ఏ రియదవనైనా అవ్వాలా. సరే అట్లనే కానీ నీ సంతోషం కోసం ఈ దినమే లగ్నం ఖాయం చేసుకున్నావు. నాకు తెలుసు కదా మీరు మాట తప్పే మనిషి కాదని మాకు తెలుసు. మా నాన్న మాటలు పట్టించుకోవద్దు. మీకు వీలున్నప్పుడే చూద్దాం. ఇంకెన్ని దినాలు రాసుకు పూసుకు తిరుగుతారా? ఆ ముడేదో పడిపోతే కృష్ణారామ అనుకుంటా కూర్చుంటాం. కృష్ణారామ కాకపోతే జయప్రద జయసుధ అంటూ కూర్చో. కానీ నా విషయంలో మాత్రం తలదొరచుకో. అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావురా తింగర్ గుంజిగా? నువ్వు నోరు మస్తావు పెకనా. మావయ్య మీరేం అనుకోకండి. ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. అప్పు నేను ఎప్పుడు నా భార్యగా ఊహించుకోలేదు. కంగ్రాట్స్ బావా, కుండ బద్దలు కొట్టేసావు. థ్యాంక్స్. ఏంటి బావా నాలో నీకు నచ్చింది? చెప్పు బావా. అసలు మా ఇద్దరికి అబ్బాయికే ఇష్టం లేనప్పుడు మనం చేసేదే ఉంది పనసనాయుడు. మేము వస్తామండి. అన్న వస్తామండి. ఒప్పుకోవద్దండి, అస్సలు ఒప్పుకోవద్దు. బంగారం లాంటి అమ్మాయిని వదులుకుని అడుక్కు తినండి. ఏమండి అప్పుకి ఏం తక్కువ అండి? 24 క్యారెట్స్ బంగారం కదండి. మరేంటంటాడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి? కర్మే. ఈ తెంగరోడు నిన్ను ఇంప్రెస్ చేయడానికి నన్ను ముంచేస్తున్నాడు. కూడా ఇష్టం లేదని చెప్పండి ప్లీజ్. అంతమంది చెప్తాను వినిపించుకోవడం ఏంటండి? పెళ్లి తన కూడా ప్రాబ్లం అనుకుంటున్నాడా? ఇంటితో నీ పెళ్లితో చాలా ప్రాబ్లమ్స్ ముడిపడి ఉన్నాయి. దాని గురించి ఏం తెలుసు మీరు నాకు అంట కడుతున్నారు? మావయ్య అప్పు నేను పెళ్లి చేసుకుంటాను. ఇన్నాళ్ళు అప్పుని కళ్ళతోనే చూశాను. మీ పాటతో
మనసుతో చూడగలిగాను. మీరే కనుక లేకపోతే ఈ తెలుగమ్మని మిస్ అయిపోయావాడిని. నా అదృష్టం నాకు దక్కేలా చేశారు. చాలా థ్యాంక్స్ రాము గారు. బావా మా భర్త కూడా లైన్ లోకి వచ్చాడు. ఇంకెందుకు ఆలస్యం? అమ్మాయిలు మీరంతా మా కోళ్ళ పిల్లలు మొత్తం చేయండి. గండికోట మా ఊరే. మా ఊర్లో మీకేం పని? చిన్న ల్యాండ్ వ్యవహారం అండి, అది అయిపోయి చాలా హ్యాపీ. బొండం తాగుతారా? బాబు బొండాలు వెళ్ళరా. కొబ్బరి బొండం రోజు కూడా తాగితే చాలా మంచిదండి. యాగో రావద్దు. ఇప్పటికైతే ఎంతమంది నోళ్ళలో నానిందో ఏంటో. ఫ్రెష్ అండి. మాకు తెలుసు బాబు, మనం తాగి పారేస్తామండి, మళ్ళీ ఆ స్టాలన్నీ పోగేసి మనకే ఇచ్చేస్తుంటారు వీళ్ళు. ఏండి దీన్ని ఏం చేయమంటారు? స్ట్రాను ఉంచుకుని బొండం నాకు ఇచ్చేయి. ఎంత? 10 రూపాయలండి. బేరం లేదా? లేదండి. ఈ స్ట్రాస్ అనేవి చాలా హెల్త్ హాజార్డ్ అండి. వచ్చేస్తండి, ఇట్ విల్ కమ్. చాలాసార్లు నేను ఇలాగే తాగానండి. రావట్లేదా? పాపవాడు మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. ఓ పని చేయవయ్యా, ఆ బొండ వేళ లోపల రాదు కానీ నువ్వే బయటకు దూరేసి తాగేసి వచ్చి. ట్రై చేయవయ్యా, బాగా ట్రై చేయి. ప్రతి బోడు పోదిరిచ్చాడు. ఎలా? ఇట్స్ స్కామ్. స్పాంజ్ కాదు, ఒరిజినల్. అన్బిలీవబుల్. యా థాంక్స్. నీకు కూడా కావాలా? ఈడెవడండి ప్యాసింజర్ ట్రైన్ లో ప్రతి స్టేషన్ లోనే ఆపేస్తున్నాడు? నేనే ఆపా. బాలరెడ్డి దండాలమ్మా. దండాలు సరే, నువ్వేంటి ఇక్కడ? పెద్దయ్య పంపాడమ్మా. ఏమండి మీరు ఇన్ని తినేస్తారా? చూడేమంటున్నారు? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఇన్ని ఐటమ్స్ నేనేం చేసుకుంటాను? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఆహా, మరి నీకేం తెలుసు? అది కూడా తెలియదు అనుకుంటండి. నాన్నా? ఏందమ్మా బాలరెడ్డిని తిడతాండావా? నాన్న చూడు ఎన్ని తెచ్చాడో. ఏమ్మా సరిపోలేదా? అప్పు హాయిగా తిని పడుకోమ్మా. ఆ పిచ్చి గీతలు గీసుకుంటే అనవసరంగా నిద్రపాటు చేసుకోకు. అమ్మా అపర్ణ, వింటున్నావా? అలాగే నాన్న. సరే ఉంటానమ్మా. ఏమండి ఆకలి హెత్తుంది, ఓపెన్ చేద్దామా? అలాగే. పిల్లలు ఇంతవరకు ఆడిండే చాలు, ఆయన బయలుదేరాలమ్మా. పర్వాలేదండి, ఇంకో 2-3-4 ఆటలు ఆడుకుని వెళ్ళొచ్చండి. నీ తోపుతాన కర్ణం వచ్చిండడపా. మనం గమ్మనాటికి పోతే నీ పని చూసుకోవచ్చు. పోదామప్ప. ఏమైనదప్పా? నా బ్యాగ్ తెచ్చుకుంటా. ఈయనే ఉంది కదా. ఉందండి. అవును, మీ బొమ్మల పుస్తకం మీకు ఇచ్చాను కదండి. ఇందాకే ఇచ్చేసారు కదండి. ఇచ్చేసానండి. అవును. వస్తానండి.
బాయ్. వెళ్ళొస్తానమ్మా. నువ్వు బాగా ఆడుకోయే, నువ్వు బాగా చదువుకో అమ్మా. డాక్టర్ గారు వెళ్ళొస్తానండి. బాయ్. టేక్ కేర్. ఓకే. వాళ్ళకు కూడా చెప్పేసి వస్తానండి. సరే, వస్తానండి. మంచిదయ్యా. వెళ్ళొస్తానండి. అసలు ఈ ఇల్లు వదిలి ఎల్లబుద్ధి కావట్లేదంటే నమ్మండి. ఎంత మంచి భోజనం పెట్టారండి. అసలు ఆ గోంగూర పచ్చడిగా టేస్ట్ ఎలా వచ్చిందండి? టైం అయిపోతున్నదప్ప. వస్తానండి. అటాడికి పోతాండవు బాబు. బాలరెడ్డి కూడా చెప్పేసి వస్తానండి. బాలరెడ్డి బయటే ఉండాడే. ఉన్నాడండి. వస్తానండి. వెళ్ళొస్తానండి. నా పర్సు మళ్ళీ ఏమైనదప్ప? నా పర్సు ఇందాక ఆటలో ఎక్కడో పడిపోయినట్టుందండి. వెతకండ్రా రే. ఉందండి, ఇక్కడే ఉందండి. దొరికిందండి. బాయ్. ఎన్ని తూర్లు చెప్తావురా? పర్వాలేదండి. వస్తానమ్మా. వెళ్ళొస్తానే. వస్తాను సార్. వస్తానండి. బాయ్. మళ్ళీ ఆడికి గోమాతలకు కూడా చెప్పొస్తాను. వెళ్ళొస్తానే. వస్తాను. ఏంటో వచ్చి గంట అయినా కాలేదు, ఈ ఇంటితో విడదీయలేని అనుబంధం ఏర్పడిపోయిందండి. ఆ ఆవులు, ఆ ఉయ్యాల, ఈ స్తంభం ఎంత బాగున్నాయో. ఇది ఇల్లు కాదండి, మీ అందరి ఆదరణ, ఆప్యాయత అన్ని కలగలిపిన స్వర్గం. అదెంత పనప్ప? స్వర్గంలోకి మళ్ళీ రావచ్చు. పద. రజనీ, పిల్లల్ని పైకి తీసుకుపో. దేవుడికి దండం పెట్టుకుని వస్తానండి. దూరం జరగండి, మీరు రిలాక్స్ అవ్వండి. రే బండి తీరా, హాస్పిటల్కి తొలగిపోదాం. ఇక్కడ నొప్పి. రే త్వరగా చెక్క తీసుకురండి. ఇక్కడేనా? అయ్యో అమ్మ, చెక్క కొంచెం జరగండి. అమ్మోయ్, నా వల్ల కాదు బాబోయ్, నా నడుము విరిగిపోయింది. లోపలికి తీసుకెళ్ళాలండి. అదే తొందరగా తీసుకెళ్ళండి బాబోయ్, నా నడుము విరిగిపోయింది బాబోయ్. కత్తుల కోట, ఏ దారి కనిపించని చోట, కునుకుండదు కంటికి ఏ పూట. ఓయా ఇక్కడ ఉన్నాడు, తాడు తీసుకురా.
మీ నడు నొప్పి? అరే భలే తగ్గిపోయిందండి. వాట్ ఏ వండర్. అయితే బయలుదేరదామా? నొప్పి తగ్గిపోయినది కదపా, బయలుదేరదామా? అబ్బే పొద్దుటే ఎందుకులేండి, పని జరగడం ముఖ్యం కానీ ఏ టైం అయితే ఏంపా. పద. బ్యాగ్ తెచ్చుకుని వస్తాను. సిద్ధంగా ఉందప్పా. స్నానం చేసి వస్తానండి. ప్రేమ ఎంత మధురం, బావా ప్రియురాలు అంత కఠినం. ఇంట్లో ఉన్నంతసేపు మనం ఏమీ చేయలేమని ఆడికి తెలిసిపోయినది నాయన. ఆటలు ఆడుతున్నాడు కొడుకు. అవును నాయన, బయటికి లేక చంపేద్దాం. మనసా వాచా నమ్మి పాటించేదేరా ఆచారం. దాన్ని చులకన చేసి నన్ను అవమానించొద్దు. విధి చాలా బలీయమైనదిరా మల్లసూరి. వాణ్ణి ఎట్టాంటి దినాన్ని ఇంటికి రప్పించినాదో చూసినావా? నీ చిన్నాయన్ని చంపిన ఈ దినానే వాడి చావు కూడా రాసిపెట్టినది. స్నానం 2 గంటలు చేసినట్టున్నారు. సబ్బు వదలలేదండి. ఎంతమంది వచ్చారంటండి? మా చిన్నమాయ అబ్దుకో అండి. అయ్యో పాపం, ఎప్పుడు పోయారు? ఆయన పోయి చాలా సంవత్సరాలైంది. కుటుంబ కలహాలో మర్డర్ అయిపోయాడు. దాంతో మా మావయ్య పగ పెంచేసుకున్నాడు. సర్లేండి, అదంతా పెద్ద కథ. మీరు వెళ్ళండి. ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్ళిపోతానండి? నేను వెళ్ళమంది బయటికి కాదండి, దండం పెట్టుకోవడానికి ఫోటో దగ్గరికి. మీరు కూడా రండి. మాదందరిది అయిపోయిందిలేండి, మీరు వెళ్ళండి. ఇదిగో అల్లుడు, ఇలా రాయ్యా. వస్తున్నా అత్తయ్య. అయ్యా అలా కూర్చోండి. అయ్యా, ఇప్పుడు కీర్తిశేషుల కాట్రగడ్డ అంకినేడి గారి ఆత్మశాంతి సమారాధన. ఆత్మశాంత? ఆ కుటుంబాన్ని చంపినప్పుడు కదా నా మేనల్లుడికి ఆత్మశాంతి. ఒరే రామిగా, ఇంకెన్ని సంవత్సరాలు ఆగాలరా? ఆ గడియ వచ్చిండది మామా, నువ్వు చూస్తావుగా. మీరు కానివ్వండి. అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. ఏం కాలేదో కూర్చోండి. ఇంతలో టక్కుమని కాంతు అత్త ఇక్కడున్నాడు.
నీ పని చెప్తాను వాళ్ళని. నేను చెప్పుండ్లా వాడు మన అప్పుతానే ఉంటాడని. అవునే అప్పు, మా ఇంటి అడిగి ఎప్పుడు వెళ్తావే? నా చేతిలో ఏముందత్తా, బాగా ఒప్పుకోవాలిగా. నేనా? అదేందిరా, తను చదువు అయ్యే వరకు ఆ ఊసి ఎత్తొద్దని చెప్తివి. చదువుకి మీ ఇంటి రావడానికి సంబంధం ఏంటి మామ? డాక్టర్ చదివావు, కోడలుకున్న బుద్ధి లేదు. ఇక్కడ నన్ను తిడుతూ కూర్చో, అక్కడ పెద్ద మాయ దగ్గర పెద్ద మనిషి లేకుండా పోతాడు. అవును సుమా. అది కాదురా కాంతు. ఏది కాదురా, ఇల్లు వంటింట్లో సాయం చేయొచ్చు కదా. ఆగవయ్య స్వామి, అబ్బాయి చెప్పింది అర్థమైందా? అన్నయ్యతో మాట్లాడేయమంటున్నాడు. ఈ తంతులో అడిగితే బాగుంటదంటావా? తద్దినం పిండాకుడు అని అనుస్తూ కూసో, పెండ్లయ్యే లోపల నీ కొడుక్కి నీ వయసు వస్తుంది. భావన కాదు గాని మళ్ళా సూర్యుగాడిని అడుగుతాను. నా మేనల్డు నా పార్టీయే. బాబు ఒక్కసారి రామ్మా. ఆడ పోయి కూర్చో మామ. లేదురా, నీతో మాట్లాడాలి. నువ్వు లే బాబు. అలాగే. ఓ తూరు చెప్తే అర్థం అవుదా? పోయి ఆడ పోయి కూర్చో. ఏమైంది సమీ? ఆ సొంటిగాడిని ఏమన్నా పావీసుకుంటా సొంత మేనమామ నన్ను పక్కా పొమ్మన్నాడు. ఆడేమన్నా మినిస్టరా గవర్నీరా? ఒరే కాంతు, మీ బావలిద్దరూ నొల్లీసుకుంటున్నారు. ఆ పుట్టగాడు ఎవడరా? అప్పు ఫ్రెండ్. అయ్యా పంచలోహ పాత్రలు తీసుకురండి. నేను తీసుకొస్తానండి. అపర్ణ గారు, అపర్ణ గారు, పంతులు గారు పంచలోహ పాత్రలు అడిగారండి. తెస్తానండి. నేను కూడా వస్తానండి. బెడ్రూమ్ లో పర్లేదు, వస్తానండి. పదవే వెళ్దాం. మర్యాద మర్యాద మర్యాద. ఎంత ప్రేమగా అబ్బీసుకుంటున్నారు చూసినావా సంగా? మర్యాద మర్యాద రెడ్డి మామా కొంచెం ఆ ఫ్యాన్ తెచ్చి అక్కడ పెట్టవయ్యా. అట్టాగే మామా. ఏమిలే, ఫ్యాన్ ఎక్కడ పెట్టు. అట్నేయ్యా. బైరెడ్డి, ఓ బైరెడ్డి, వదినా. ఇద్దరు పైన ఉండిపోతే ఎట్టాగయ్యా? గాడిపోయి దాని కట్టెలు చూడాలా, భోజనాల ఏర్పాట్లు చెయ్యాలా? కిందకి రాయ్యా. వస్తున్నాను వదినా. అన్నా, రాము గారిని జాగ్రత్తగా చూసుకో. ఎట్టా ఉండొచ్చిందమ్మా? జ్వరంగా ఉందమ్మా. గోళీ మంది వేసుకుంటివా? లేదమ్మా. మందులు తేవాలండి. మలసూరి, ఈయనే ఉండవా? ఆచార్ని అడిగి గోళీలు తీసుకురా. గమ్మున పోయ్యా. పోతుండా. మర్యాద మర్యాద మర్యాద. ఇంట్లో చుట్టాలు ఎక్కువ ఉండబట్టి నిన్ను సరిగా పట్టించుకోలేకపోతున్నానప్పా. పూజ పూర్తయిన వెంటనే అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు నీకు పూర్తిగా మర్యాద చేస్తా. ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు. అరటికెలలు పూలు తీసుకురా. దేవుడా, ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు. ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు. ఏందయ్యా అంటాండవు? ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు అంటున్నాను. అదేనండి, చుట్టాలతో ఇల్లంతా కలకల్లాడిపోతుంది కదండి. అందరూ వెళ్ళిపోతే బోసిపోతుందని. అవును నిజమేనయ్యా, కానీ వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోవాలిగా. మళ్ళీ ఇళ్ళంతా కూడేది అప్పు పెండ్లికే. అదెప్పుడండి? మాకంటే నువ్వే ఎక్కువ తొందరపడుతుండావే. శ్రీకాంత్ అప్పు ఒప్పుకుంటే ఈ దినమే లగ్గం అయిపోదా? వస్తుండా. పిల్లో తీసే. ఇటు 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 ఇటు. ఓకే, స్లోగా. ఏం జరిగినదా? ఐస్ గడ్డలు వేడి నీళ్ళు తీసుకురండి. అమ్మయ్యా, నొప్పిగా ఉందా? లేదండి. ఇప్పుడు లేదండి. ఇప్పుడు అబ్బే లేదండి. అదేంటి నొప్పి లేకపోవడం ఏంటి? విచిత్రంగా ఉంది. ఏమైంది బావా? ఏమన్నా సీరియసా? వెర్టిబ్రల్ డిస్లోకేషన్ ఏం కనిపించట్లేదు. మస్కులర్ ఎబ్రేషన్స్ కూడా లేవు, కానీ విపరీతం ట్రామా ఉంది. లంబార్ రీజన్ లో డీప్ ఇంపాక్ట్ వల్ల
టెంపరీ పెరాలసిస్ వచ్చిందా అని నాకు డౌట్. కానీ అదే జరిగితే ఎడమ చేయి చిటికిన వేలు తనంతటి తను అదే టకటకా కొట్టేసుకుంటుంది. స్పైన్ కి ఫింగర్ కి సంబంధం ఏంటి బావా? ఎంబీబీఎస్ నేర్పించమంటావా? అదంతే అలా జరుగుద్ది. బావా కొట్టుకుంటుంది. అనుకున్నట్టే జరిగింది. మరేం చేయాలి? కొన్ని టెస్టులు చేయాలి. మీరు మాత్రం బాగా రెస్ట్ తీసుకోండి, మంచం తగ్గొద్దు. అదే కదా కావాల్సింది. అయ్యా రై కాపడం పెట్టండి. అట్లాగయ్యా. బావా తనకి క్యూర్ అవుతుందా? నాకు తెలిసి అతని జబ్బుకి అలోపతిలోనే క్యూర్ లేదు. పోనీ హోమియోపతి? రోమియోపతిలో ఉంది. పేషెంట్ మీరు జోక్లేండి బావా. పేషెంటా బొంగ? అతను రాము కాదు, రోమియో. నోర్మోయ్ బావా, నువ్వే కదా లంబార్ ఇంపాక్ట్, చిటికిన వేలు కదలడం అన్నావు. రాయేశాను, రిజల్ట్ వచ్చేసింది. అంటే నీకు లైన్ వేయడం కోసం నాటకాలు ఆడుతున్నాడే. నమ్మలేకపోతున్నాను బావా. ప్రేమదోమ కొడితే నమ్మలేని చాలా జరుగుతాయే. తను ఇలాగే తంటాలు పడి నేను ఇంప్రెస్ చేస్తే ఎంత బాగుంటది. కమాన్ రామ్, జంప్ జలాని, జంప్ జలాని. సోది కలలు కనుకు. పాపం అమాయకుడు బావా. నాకు ఆ ఉద్దేశం లేదని చెప్పేస్తాను. ఊరుకో, ఏదో కుర్రోడు ఆనందపడుతున్నాడు, నీ సొమ్మం పోయిందే. ఏమో గుర్రం ఎగురుద్దేమో ఎవడికి తెలుసు. బావా ఒరే నిష్ట దరిద్రుడా, రైల్వే స్టేషన్ సైకిల్ మీద వస్తావేంట్రా? పిండారి ఎదవా, 15 రోజులు ఊరికి వెళ్ళిపోతున్నావు, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నా. వదలవు కదరా నువ్వు, ఇసుని కొట్టినాయాలా. బాబు వెళ్ళరా సార్. పార్కింగ్ ఎంత? గంటకి 2 రూపాయలు, రోజుకి అయితే 20 రూపాయలు సార్. అంటే వారాన్ని 150 రూపాయలా? దీని రేటు కంటే రెంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? టిక్క తీరిందా? వెనక్కి వెళ్తే టిక్కెట్ బొక్క, పార చేస్తే డబ్బులు దోల. ఇప్పుడు ఏం చేస్తావురా? అవన్నీ ఎంటర్ సార్ చెప్పండి. నా వంతు సాయం చేద్దాం అనుకుంటున్నానండి. బట్టలా? కాదండి, సైకిల్. అమ్మని దానం చేసేస్తావా? నీకే పోయే కాలం రా. ఎంతో నమ్మకంగా 25 సంవత్సరాలు పనిచేసింది. ఇప్పుడైనా దురదృష్టవంతులకు ఉపయోగపడితే చాలండి. అయితే సైకిల్ తీసుకెళ్ళి ఆ డీసీఎంలో వేయండి. అలాగే సార్. అబ్బా, వాడిన రోజులను వాడి ఇలా వరద ప్రాంతాలు పంపించేస్తావా? నాశనం అయిపోతావు రే, అడుక్కు తినిపోతావు, సంక నాకిపోతావు, గ్యారంటీ. Rayalaseema Express from Hyderabad to Tirupati, ready to leave from platform number 2. సార్ సీట్ అండి. అలా గుర్జా, ఇది నా సీట్ అండి. ఏంటి సార్ వెతుకుతున్నారు? ఏమన్నా పడిపోయిందా? సీట్ నీదన్నావు కదా, నీ పేరుందేమని చూసానులే. ఇదిగో చూడండి. నీ పేరేది? పేరు ఇక్కడ ఎందుకు ఉంటుందండి? బయట చాట్లో ఉంటుంది. అయితే బయటకు వెళ్ళి కూర్చో. నావిడ కూర్చుంటావే. మీ ఓడా? మీ పేరైనా రాసుందా? అలా కూర్చా. ఇండీసెంట్ ఫెలో. ముందు వస్తాలంటే చూడలేకపోతున్నాం. మీరు పరిగెత్తకెళ్ళరు. ఏమండి, దెబ్బలేం తగలేదు కదా? తనకెందుకు తగులుతుంది? తగిలితే ప్లాట్ఫామ్ కి తగిలి ఉండాలి. అమ్మాయి కనబడితే చాలు ఓ చెయ్యి ఇచ్చేయడానికి రెడీ అయిపోతారు. చదివే ఏ చెయ్యిలో అయితే ట్రైన్ ఆగదా? ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి నీకు చెయ్యవలసి వచ్చింది. చొక్కా మీద చొక్కా మళ్ళీ నీకు. నువ్వు పదమ్మా. వెళ్ళవే. సరుకుల్లా కస్టమర్లు తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారయ్యా. ఏం వెళ్ళకోళంగా ఉందా? ఎక్కడాడు? వచ్చేస్తాడన్నా, జర్ర 5 నిమిషాలు ఆగన్నా. ట్రింగ్ ట్రింగ్. నేను సైకిల్ని నా కర్మకాలి ఎదవ కింద పడ్డాను. నాలాంటి అందాల సైకిల్ని పూలో పెట్టుకుని చూసుకోవాలా? మరి ఏం చేస్తున్నాడు వీడు? టైంకి సర్వీసింగ్ కూడా చేయించకుండా తొక్కేస్తున్నాడు. రే 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 రే
నేను గుర్రం అనుకుంటున్నావేంట్రా ఆ దూకులేంటి బే సారీ సారీ దిపోతా ఒరే పడితే రిమిరిపోతురా కింద తిప్పు మళ్ళీ గోడ ఎక్కుతావేంట్రా రే గోడ ఎక్కుతావేంటి అబ్బా సారీ ఏరా రోజు లేటనా సారీ కారు చూసుకో మళ్ళీ నువ్వు వచ్చావంటే నీ పటేల్ ఫోన్ చేసి చెప్పాను ఆటోలో వచ్చేస్తాను రావద్దు నువ్వు వస్తే బాగోదు ఏడు ఆపేవేంట్రా నాకు సర్వీసింగ్ చేయించే దిక్కులేదు కానీ నీ మొహానికి మళ్ళీ సోషల్ సర్వీసు అబ్బా డైలమా ఎదోకి నోర్మోసం బరా ఈ అబ్బా ఎన్ని మోయటం ఎక్కువ మళ్ళీ బుట్టదాన్ని కూడా మోయాలా రోజు ఎలివండి వచ్చి లిఫ్ట్ అడగకపోతే మీ బాబుని ఆటో పెట్టమచ్చు కదా రోజు డొక్క సైకిల్లో రాకపోతే మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చు కదా దూరం తీరింది ఎదోకి ఓ ప్లేట్ ఇడ్లీ అన్న 2 ఇడ్లీ అక్కడ క్యాన్సిల్ అన్న నాటకాలు ఆడుతున్నావా అన్న రేపు నేను తొందరగా వచ్చేస్తాను ఏంటి వచ్చేది ఇంత లేట్ అయింది అంటే సైకిల్ కదన్నా సరే ఎక్కడ దొరుకుతారా మాకు మేము వ్యాపారం చేసుకోవద్దా 2 నిమిషాలు కదా 2 నిమిషాలు ఇంకోసారి లేట్ అయిందంటే నిన్ను నీ సైకిల్ నిరగదంతా సారీ ఇంకెప్పుడు లేట్ అవుతా నువ్వు పనిలోకి రాక్తమ్మి చూడు రాము రిటైలర్స్ గొడవ చేస్తున్నారు నీ గురించి బిజినెస్ ఖరాబ్ చేసుకోలేను కదా అలా అనకన్నా రేపటి నుంచి ఏ ప్రాబ్లం రానివ్వనన్నా ఈ డొక్కు సైకిల్తో ఎన్ని అనేస్తావు తొక్కి సైకిల్ సరేరా నాకు రెస్ట్ దొరికేలా చేసావు కాబట్టి నేను క్షమించాను పో ఒకటే మాట ఆటో ఉంటేనే పని ఉంటుంది అంత డబ్బు నా దగ్గర ఎక్కడదన్నా అదంతా నీ పరేషాన్ మస్తాన్ బస్తాలెక్కిరా అన్నా